శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజ ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఓం గురుబ్రహ్మ గురోర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతంబునితి నీవు నాయులంబందున నిల్చి జృంభణముగా నుక్తు సుశబ్దంబులు శోభిలంబల్కుమునాదువాకున సంప్రీతిల్ జగన్మోహిని స్వలాభ్యాక్షి సరస్వతి భగవతి భారతీ పూర్ణేందు బింబనన. ఈ బ్రహ్మ విద్యా వైభవాన్ని ఈ లోకానికి అందించడానికై అవతరించినటువంటి జగద్గురువగు శ్రీ వ్యాసభగవానుని పాదపద్మములకు నమస్సుమాంజలుడు. అనుభవజ్ఞాన సంపన్నుడు, పరమకృపాళువు, దయానిధి అయినటువంటి శ్రీ కేశవానంద యోగిచంద్రుల పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలుడు. సూర్యుడు ఉదయాద్రికొచ్చి తన యొక్క ప్రతాపాన్ని ఏ విధంగా ప్రదర్శించి లోకాన్ని వెలుగుమయం చేస్తాడో, జ్ఞానమనే సూర్యుడు తన హృదయములో అలా ఉదయించి అలా ప్రకాశించి ఆ అజ్ఞానపు యొక్క చీకటి తెరల యొక్క ఛాయ కూడా లేకుండా తొలగింపజేయదగినటువంటి ప్రజ్ఞామూర్తి అయి ఉండాలి. అందుకని ఉపనిషత్తు మనకిప్పుడు ఏషా బ్రాహ్మీ స్థితి స్వచ్ఛ నిష్కామ విగతమయ ఆదాయ విహారన్నైవం సంకటేషు విముహ్యతి. స్వచ్ఛమైనటువంటి భావశుద్ధి గలవాడు, నిరామయము ఏ ఒక్క సంకల్పము లేకుండా బ్రాహ్మీ స్థితిని అనుభవించే మహాత్ముడు ఈ లోకములో దేనితోనూ సంకటపడడు అన్నాడు. దేనితోనూ సమస్య పడడు. ఎందువల్లంటే స్వచ్ఛంగా ఉంటాడు మనసులో. ఎక్కడ దేంతో లింక్ పెట్టుకోడు, స్వచ్ఛంగా ఉంటాడు. నిష్కామము, నిష్కామ విగతామయ, ఒక్క కోరిక కూడా లోపల పెట్టుకొని ఉండడు. ఆదాయ విహారన్నైవ, బ్రహ్మస్వరూపుడనై నాకు ఆనందమునకు లోటు లేదు అనే స్థితి ఎందుంటాడు. అందువల్ల అట్టివాడు ఎప్పుడు కానీ సంకటపడడు, మోహమునందడు. అట్లుండు. ఏమి నీకు తక్కువ? అందరూ అట్లుండండి. స్వచ్ఛంగా పెట్టుకోండి మనస్సును. మనస్సును స్వచ్ఛంగా పెట్టుకుంటే ఆ మనసులో ఏముంటుందో తెలుసా? భగవంతుడు ఉంటాడు. మనస్సులో ఏదైనా పెట్టుకున్నావు అంటే ఆయన దూరం అవుతాడు. నీకు ఏది అవసరమో దాన్ని పెట్టుకున్నావు, ఇంక నేను ఎందుకు లేరా నాయన, ఆయన పక్కన ఉంటాడు. నువ్వు ఏం మనసులో పెట్టుకోకపోతే భగవంతుడు ఉంటాడు. ఏదన్నా పెట్టుకున్నావు అంటే పెట్టుకున్నది ఏడిపిస్తుంది నిన్ను, ఆయన దూరం అయిపోతాడు. ఆయన్ను దూరం చేసుకొని ఏడిపించే వాటిని పెట్టుకుంటావా?
ఏడిపించే వాటిని వదిలేసి నిత్య సుఖాన్ని అనుగ్రహించేవాడిని పెట్టుకుంటావా? వా, ఈ ఒక్క పాయింట్ చాలు మనకు సమాధానం. అందువల్ల ఏషా బ్రాహ్మీ స్థితి స్వచ్ఛమైన మనస్సు గలవాడవై ఉంటివా, బ్రాహ్మీ స్థితి నీకు అనుభవానికి వచ్చేస్తుంది. ఇంకోటి, ఎంతవరకు మనస్సులో విషయవాంఛలు ఉంటాయో అంతవరకు మనస్సు భూమి మీదకి జన్మనెత్తుకొని వస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే మనస్సులో ఏ ఒక్క సంకల్పం తొలగిపోతుందో మనస్సు బ్రాహ్మీ స్థితిని, ఇంకా భూమి మీద ఉండాల్సిన అవసరం లేదు. అందుకే దేవతలు భూమి మీద అడుగు పెట్టరు, వాళ్ళు భూమిని స్పర్శించరు, భూమిని స్పర్శించకుండానే తిరుగుతూ ఉంటారు వాళ్ళు. జ్ఞాని అయినటువంటి వాడు దేహాన్ని స్పర్శించడు, ఎప్పుడు స్పర్శించడు. తినేటప్పుడు కానీ, తాగేటప్పుడు కానీ, నిద్రపోయేటప్పుడు కానీ, మాట్లాడేటప్పుడు కానీ, పనులు చేసేటప్పుడు కానీ దేహాన్ని ఎప్పుడు కానీ అట్లా ముట్టుకోడు. ఎవరు? జ్ఞాని. ఎట్లా ముట్టుకోడు? సంకల్పంలో ముట్టుకోడు. అందువల్ల వాళ్ళు విదేహ చక్రవర్తులు, వాళ్ళకు దేహం లేదు. దేహం ఉన్నట్టు మీకు కనబడుతూ ఉంటారు అంతే, వాళ్ళకు దేహం లేదు. ఏం బ్యాలెన్స్ నాయన అది. మన ముందే మన మధ్యలోనే ఉంటారు, కానీ దేహభ్రాంతి లేకుండా. అసలు దేహభ్రాంతి అంటే స్పర్శే ఉండదు వాళ్ళకు. ఆ దేహాన్ని ఒక్కసారి కూడా లీలగా, ఆ శరీరం ఎట్లా నడుస్తూ ఉంది అంటే అన్నిటినీ అది నడిపిస్తూ ఉందో అది నడిపిస్తూ ఉంది అంతే. మరి వాళ్ళు ఎట్టున్నారు? అన్నిటిలో అది విలక్షణంగా సాక్షిగా ఎట్లుండాదో ఆ సత్యము, దాని ఎందుకు కూడా వాళ్ళు అట్లే ఉంటారు. అందుకే ఇది వరకు ప్రవచనం ఒకసారి చెప్పుకున్నాం చూడు, ఎలుగుబంటికి ఒక ఇంటికి ఊడిపోతే దానికి ఏమైనా తెరపైపోతుందా? శరీరం ఒకటి రాలిపోయింది అనుకో, పోతే ఇంటికి ఒకటి పోయింది అంతే. ఇవన్నీ నాయి కదా, ఇవన్నీ నేను కదా. అది జగదాకారులు వాళ్ళు. వైరాగ్యేనాద శాస్త్రేణ మహత్వాది గుణైరపి యత్సంకల్పహరార్థం తత్స్వయమేవోన్నయేన్మనః. వైరాగ్యేనాద శాస్త్రేణ మహత్వాది గుణైరపి. వైరాగ్యము గలవాడై, శాస్త్రాధ్యయనము గలవాడై, మహాగుణములు గల మహాత్ముల సేవాదురంధరుడైనటువంటి మహాత్మునికి మనస్సు ఊర్ధ్వముఖాన్ని అంటే భగవత్ సాన్నిధ్యాన్ని అందుకునేస్తుంది. అందువల్ల దీన్ని వదిలిపెట్టాలి. ఈ భూమి మీద ఏ ఒక్కదాన్ని వదిలి చూడరా, నీ పాసుగాల, నీ పాసుగాల అంటూ ఉంటారు మన పెద్దవాళ్ళు. అంటే అర్థం ఏంటంటే పాపము గాల అని దాని అర్థం. తమేవ భుక్త విరసం వ్యాపారౌగం పునః పునః. అదే భోజనం, అదే నిద్ర, అదే మెలకువ, అదే భోగానందం, అదే కాంతాలింగనం, అన్నీ అవే. దివసే దివసే కుర్వన్ ప్రాజ్ఞః కస్మాన్న లజ్జతే. చేసిన పనులే చేస్తూ ఉన్నాడు. తమేవ భుక్త విరసం. రాత్రి తిన్నాం, ఇప్పుడు మళ్ళా తింటాం, మధ్యాహ్నం మళ్ళా తింటాం, సాయంత్రం మళ్ళా తింటాం. అదే నిద్ర, అదే మెలకువ, అదే పనులు, అదే కార్యాచరణ. దివసే దివసే కుర్వన్ ప్రాజ్ఞః కస్మాన్న లజ్జతే. బుద్ధిమంతుడుగా ఉండేటువంటి వానికి ఇది సిగ్గుగా లేదు? సిగ్గుందంట కొంచెమైనా. కాబట్టి ఒక్కసారి అనుభవించిన దాన్ని మళ్ళా దాన్ని అనుభవించాలని నీ మనస్సు తిరుగుతూ ఉందంటే ఎంత నీచ స్థితిలో ఉందో చూడు నీ మనస్సు. కాబట్టి వదిలిపెట్టు. చేసినవే చేస్తా పోతే ఎన్నాళ్ళకి అయిపోతాయి చెప్పండి? చేసినవే చేసుకుంటా పోతే ఎన్నాళ్ళకైనా అయిపోవు. అందుకే జన్మలు అయిపోవడం లేదు. ఎన్ని జన్మాలు ఎత్తినా అది అయిపోవడం లేదు, ఎన్ని జన్మాలు ఎత్తినా అయిపోవడం లేదు. ఎందుకంటే చేసిన పనులు చేసుకుంటూ ఉన్నారు కాబట్టి వీళ్ళకు ఇది పూర్తి అవ్వడం లేదు.
ఒక చక్రంలో ఎన్ని రౌండ్లు ఉంటాయో చెప్పగలమా? చక్రం తిరుగుతూ ఉంటుంది, షాప్ను పట్టుకొని ఎన్ని రౌండ్లు ఉంటాయి దాంట్లో చెప్పలేము. ఎన్ని రౌండ్లు అయినా ఉంటాయి. సముద్రంలో అలలు ఎన్ని ఉంటాయి చెప్పగలమా? ఇప్పటికి గడిచిపోయిన కాలంలో ఎన్ని అలలు వచ్చినాయి, ఇప్పుడు ఎన్ని అలలు ఉన్నాయి, ఇంకెన్ని ఉన్నాయి అలలు లెక్క పెట్టగలమా? నీ జన్మాలకు అంతం లేదు, సముద్రానికి అలలకు అంతం లేదు, వీల్స్కి రౌండ్లు అంతం లేదు. కాబట్టి దీన్ని ఆపు, ఇంకా నువ్వు దీంట్లో కొట్టుకొని పోవద్దు. దృశ్య సంబంధమే మనస్సు. ఈ దృశ్యాన్ని మిథ్య అని భావించడమే మోక్షం అనేశాడు. దృశ్యములో ఏ ఒక్క వస్తువును నీవు సంబంధం పెట్టుకోవద్దు. ఆ పెట్టుకున్నావా నీవు బద్ధుడవే. ఏతం నిశ్చయమాదాయ విలోకయ యదేక్షయ స్వయమేవాత్మానాత్మాన ఆనందం పదమాప్యసి. మహర్షులారా, ఇదివరకు చెప్పినటువంటి యోగ ధర్మములన్నీ దృఢమైనటువంటి మనస్సులో భద్రపరుచుకున్న వారై, మీరు నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి గలవారై, ఈ ఆత్మను అపరోక్షముగా, పరోక్షము అంటే తనకంటే వేరైనది, అపరోక్షము అంటే తనకంటే వేరు కానిది, ఈ అపరోక్షానుభూతిని నీవు పొంది పరమానందమునందము అని మహాత్ములను ఆశీర్వదిస్తున్నాడు. ఇక సంశాంత సర్వసంకల్ప. మునీశ్వర, సంకల్పములన్నీ సద్దు లేకుండా ఎప్పుడు అణగిపోతాయో, సంశాంత సర్వసంకల్ప ప్రశాంత సకలేశన. కోరికలన్నీ సమూలంగా తొలగిపోయినటువంటి మహాత్ముడు నిర్వికల్ప పదం గత్వా స్వస్థో భవమునీశ్వర. సంకల్పములన్నీ సమూలంగా తొలగిపోయిన తరువాత కలిగే స్థితి నిర్వికల్పము. ఇదే నిర్వికల్ప సమాధి స్థితి, ఇదే ఆత్మపదము. ఇట్టి స్థితిని పొంది నీవు స్వస్థుడవై ఉండుము, తదాస్తు, ఆశీర్వాదం అన్నాడు. మహోపనిషత్తు సంపూర్ణమైంది. ఈ శ్లోకాన్ని మళ్ళీ చదువుతా చూడు. సంశాంత సర్వసంకల్ప ప్రశాంత సకలేశన నిర్వికల్ప పదం గత్వా స్వస్థో భవ మునీశ్వర. మునులకందరికీ వ్యాస భగవానుడు చెబుతున్నాడు, సమస్త సంకల్పములు ఎవని మనస్సులో ఉపశమిస్తాయో, కోరికలన్నీ ఎవని మనస్సులో సమూలంగా తొలగిపోతాయో, అట్టివాడు నిర్వికల్పమైనటువంటి ఆత్మపదాన్ని పొంది సుఖిస్తాడు నాయన. ఇది సత్యం. కాబట్టి సమాధానం అది, శాంతి అనగా అది, విశ్రాంతి అనగా అది. మా గురుదేవుల వారు ఇచ్చిన వరం అదే. విశ్రాంతి సమయం వెనుకుంది నాయన అన్న రోజులు ఇప్పుడు వచ్చాయి. అరుణాచల రమణ మహర్షికి నీకు తేడా లేదురా. యోగ విద్యలో మీరిరువురు సమానులు. ప్రాకృతికంగా ఆయన గుండు కొట్టుకుంటాడు, నీకు జుట్టు ఉంటుంది, ఇంతే తేడా అని స్వామిగారు 3 పర్యాయములు అన్నాడు ఈ మాటను. మంచం మీద కూర్చొని విత్తనాలకని చెనిక్కాయలు ఒలుస్తూ అన్ఎక్స్పెక్టెడ్గా ఏం సందర్భం లేదు, అప్పుడు ఉత్తరాభిముఖంగా మలుకొని స్వామిగారు చెనిక్కాయలు ఒలుస్తూ అప్పుడు అన్నాడు, అరుణాచల రమణ మహర్షికి నీకు తేడా లేదు నాయన, యోగ విద్యలో మీరిరువురు సమానులు. మరి ఆ మహాత్మునికి ఎక్కడ, మనకెక్కడ? ఆయన చేసిన తపస్సు, ఆయన ఆ దీక్ష అదేమి సామాన్యం కాదు. అసలు పోలికలను పోల్చడానికి కూడా ఎవరికి అర్హత చాలదు. అంత కఠోరమైనటువంటి యొక్క
ఆ దీక్షాపరుడు ఆ మహాత్ముడు. మరి గురుదేవులు వారు దాన్ని ఆ వరంగా అనుగ్రహించాడు అంటే అది వారి యొక్క కరుణ, వారి యొక్క అనుగ్రహం. అది మరి వారి యొక్క మహాసంకల్పమే ఆ మార్గములో నడిపించి ఉద్ధరిస్తుంది. దీనికి మనం కారణం కాదు. కారణం ఏమంటే నేను అనేవాడు ఒకడు ఉన్నప్పుడే కదా ఆ స్థితికి మనం అర్హులమా అనర్హులమా అనే భేదాలు ఏర్పడతాయి. మరి నేను అనే భావన లేనప్పుడు, నేననగా దేహమే కాదు అని తెలుసుకున్నప్పుడు, నేను అనంతమైనటువంటి యొక్క బ్రహ్మమే నా స్వరూపమని తెలుసుకున్నప్పుడు ఇంకా ఆ స్థితి కంటే తక్కువ ఉందా? ఇంకా ఆ స్థితి అది కాదా? అదండి వారు చెప్పింది. ఆద్యంతరహితమైనటువంటి ఆ పరవస్తువును నేనే, నాకంటే అన్యమైనది లేదు. ఎందుకంటే ఆనాడు రమణ మహర్షి కానీ, ఆనాడు పరమహంస కానీ, ఆనాటి వివేకానంద కానీ, అంతకు పూర్వము నారద, సనక సనందన, వశిష్ఠాది, వామదేవాది మహాత్ములు కానీ వాళ్ళ అందరి యందు విహరించింది ఈ పరమహంసే కదా. వారందరూ ఉపాసించింది ఈ పరమహంసనే కదా. మనసులో వైరాగ్యాన్ని సంపాదించి మనస్సు పట్ల విజయాన్ని సంపాదించింది ఈ వైరాగ్యము చేతనే కదా. ఆ వైరాగ్యము మనకి ఇప్పుడు లేదా? ఆ పరమహంస ఇప్పుడు మన హృదయంలో లేదా? కాబట్టి వశిష్ఠాది మహానుభావులు, పరమశివుని వంటి యొక్క మహానుభావులందరూ కూడా ఏ పరమహంసను అయితే ఉపాసించి వాళ్ళు ఆ సత్యాన్ని అందుకున్నారో అదే పరమహంస నీ యందు ఉంది. ఆ పరమహంస నీవై ఉన్నావు. ఆ పరమహంసను నీవు ఉపాసించినట్లయితే మరి వాళ్ళంతటి వాడవు నువ్వు ఎందుకు కాదు? వాళ్ళకు నీకు ఏమిటి తేడా? నీవు ఆ స్వరూపమే అయి ఉన్నావు. కాబట్టి అల్పత్వాన్ని వదిలిపెట్టు, సంకుచితత్వాన్ని వదిలిపెట్టు, అనంతత్వాన్ని అందుకో. ఆ మహాజ్ఞానముతో నీవు మనస్సును పండించుకో. ఇది సత్యం. కాబట్టి మహాత్ములందరూ ఆ పరవస్తువును అలా అందుకునేశారు. వాళ్ళు అట్లున్నారు. కనుక సంశాంత సర్వసంకల్ప, సర్వసంకల్పాలు ఉపశమించినప్పుడు కదిలించేది లోపల ఒకటి ఉంటేనే కదులుతుంది. లోపల కదిలించేది లేనప్పుడు అదే నిర్వికల్ప స్థితి, అది సమాధి. కదిలిస్తూ ఉంది అంటే ఇంకా నిద్రపోవద్దు. లోపల కదులుతూ ఉంది అంటే ఇంక నువ్వు యామారద్దు. రే నువ్వు తింటావో తినవో పస్తుంటావో పక్కన పెట్టా విషయం, నువ్వు దీన్ని సాధించు. నువ్వు ఎన్ని కష్టాలు పడతావో అది నాకు అనవసరం. వ్యాస భగవానుడు అదే చెప్తాడు సుఖయోగేంద్రుడు వారికి, తన కొడుకు, నైనా నువ్వు అడవికి వెళ్ళిపో, ఏకాంతంలో కూర్చో, దీన్ని సాధించరా. అయ్యో నా బిడ్డ కిందికి ఎట్లా మిందికి ఎట్లా, కిందికి సాపలేదే, కప్పుకొని దుప్పట్లేదే, ఈ వానికి ఆడుంటాడో ఏమో, నేనేం అనుకోను. దీన్ని నమ్మిన వానికి ఏ ఆపదలు రావురా, ఈ సత్యం అంతటిది పోరా అన్నాడు ఆయన. ఇది శాంతి పర్వములో భీష్మాచారి చెప్పాడు ధర్మరాజుకు శుకుని యొక్క వైరాగ్య ప్రకరణాన్ని గురించి చెప్పాడు. ఆయన కదండి తండ్రి. కొంచెం కూడా నేను మనసులో అయ్యో నా కొడుకు ఆ వానకి ఎట్టుంటాడో, ఈ పూట ఏం తిన్నో ఏం తినలేదు, ఎట్టుండాడో ఏమో నేను అనుకోను నాయన. దీన్ని నమ్మిన వానికి ఎక్కడ ఏ లోటు ఉండదురా, ఇది నాకు తెలుసు నాయన పోరా. అందువల్ల ఈ సత్యాన్ని నమ్మినటువంటి మహాత్ముడు ఇప్పుడు కానీ ఇంకా రాబోయే రోజుల్లో కానీ ఇవానికి ఏ కొదవులు ఏ లోటు రాదు. ఆ సత్యం అంతటిది. దీన్ని నమ్మక చెడితే చెడుతారు కానీ నమ్మి చెడిన వాళ్ళు లేరు. చెడిపోడు వాడు ఎవడైనా సరే ఈ ప్రమాణ వాక్యాన్ని దృష్టిలో పెట్టుకొని జీవించగలిగితే వానికి ఏ లోటు ఉండదు. అటువంటి పరమసత్యం ఇది. ప్రాతకాల శుభములు సమస్త జీవకోటిని పొందునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.